బాబాయ్ ఏ ఊరు? జాగర్లమూడి. మీ పేరు? పోతిరెడ్డి. మండలం? ఎద్దనపూడి. ప్రకాశం. మా బాపట్ల. ప్రజ్వల్ సీడ్స్ వారిది ఏం చుట్టానికి వచ్చారు బాబాయ్ మీరు? మనీ ఎలా ఉంది బాబాయ్? మీరు చూసారు కదా? బాగానే ఉంది. ఆ? బాగుంది. కాయ సైజు, కలర్? కాయ సైజు ఉంది, బాగానే ఉంది. ఏ దగ్గర ఎరైటీ అని మేము అందరం అనుకుంటున్నాం. మీ ఊరు వాళ్ళందరూ అనుకుంటున్నారా? చూసాం. అసలు మీరు రాగతలకి మేము ఫీల్డ్ చూసుకున్నాము. ఈ ఎరైటీ వేయచ్చు, బాగుంది అని నిర్ణయించుకున్నాం. దాని మీద అందరిని తీసుకొచ్చి చూస్తున్నాం. కత్తి మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు అని చూస్తున్నాం. చెట్టు ఒకసారి గమనించి చెప్పండి బాబాయ్, ఎలా ఉంది దాన్ని పుట్టుక, దాని లైఫ్ ఎలా ఉంది చెప్పండి. బాగానే ఉంది పుట్టుక. నెంబర్ 1 దీనికి అసలు కింద నుంచి కాపు ఉందండి, ఇబ్బంది ఏం లేదు. కాయ కూడా బాగా పొడుగు, షైనింగ్ ఉంది. అది బాగా చిక్కన కాపు. పొలం వేసింది మీరే కదా? అవునండి. ఎట్లా ఉంది పెట్టుబడి, ఎలా పెట్టారు? పెట్టుబడి ఏముంది సార్, బాగా వర్షాలకు దెబ్బతిని కొంచెం లేట్ అయింది. లేకపోతే బాగా హైట్ వచ్చేదని మేము కూడా అనుకుంటున్నాము. అది మేము కూడా మాకు కూడా శాంపిల్ ఇచ్చిన వల్ల మాకు అర్థం కాలేదు ఇది ఏ సెగ్మెంటా ఏందా అని. చూసిన తర్వాత మేము మాకు శాంపిల్ ఇచ్చిన అతనికి అప్పుడే ఇన్ఫార్మ్ చేసాం, సార్ కాపు బాగా వస్తుంది సార్, నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకుందాము తెప్పిండని. ఎందుకంటే కోత కూలి కానీ అంతా బాగుంది. 1-2 రోజులు ముందు లేట్ అయినా ఇబ్బంది ఏమీ అనిపించలేదండి మాకు ఈ వెరైటీ వరకు. అది కాపు ఇప్పుడే సెట్టింగ్ అవుతుంది, పైన కూడా ఇంకో తంత వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వేస్తానండి, ఎయిటింగ్ కాదు. అది పచ్చికాయ తీసుకెళ్లి మార్కెట్ లో అడిగారా? మామూలుగా అసలు అడగలేదు సార్, ఎందుకంటే మాకు ఇచ్చింది శాంపిల్ కదా, ఇది పచ్చికాయకి పోయిద్దా పోదా అనేది మాకు అర్థం కాల. ఓకే. కాయ సైజు, కలర్ ఎలా ఉంది? పండుగండి కాయ సైజు. పండుగ ఇది చిన్న కాయలు.